కలలో పాములు కనిపిస్తే శుభమా? అశుభమా? కలలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాము. కలల్లోనూ మంచి కలలు, చెడు కలలు అని 2 రకాలుగా ఉంటాయి. మన భవిష్యత్పై కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కలలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి. చాలా మందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కలలు రావటం, పాము కాటేసి వెళ్ళిపోయినట్టు కలలు రావటం, పాము మంచంపై నుంచి కిందకి వెళ్ళినట్టు కలలు రావటం, ఇలా రకరకాలుగా పాముకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే పాములకు సంబంధించిన కలలు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? ఎటువంటి కలలు మంచి చేస్తాయి? ఏ కలలు మనకు చెడు చేస్తాయి? వంటి అనేక వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం. కొన్ని కలలు మనకు హాయిగా అనిపిస్తే మరికొన్ని మాత్రం భయపెడుతూ ఉంటాయి. అయితే కలలో సర్పాలు కనిపించే ప్రత్యేకమైన తీరును బట్టి భిన్నమైన ఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కలలో పాము కాటేసి వెళ్ళిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తుంటారు. ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెప్తారు. అంతేకాదు, నిద్రపోతున్న సమయంలో పాము కనిపిస్తే నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందకి వెళ్ళిపోతే మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెబుతుంటారు. ఇక కలలో పాముల కలయిక వస్తే అది అశుభ సూచకమని హెచ్చరిస్తుంటారు. పాములు జంట కలయిక కలలోకి వస్తే మనం పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు. పితృదేవతలకు సంబంధించిన కలగా దీన్ని భావించాలని చెబుతుంటారు. కలలో పాము భుజాలపై ఉన్నట్టు కనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలని, భుజాలపై పాము ఉండటం కూడా హాని చేస్తుందని చెబుతుంటారు. పాములు మింగేస్తున్నట్టు కలలోకి వస్తే మన జీవితంలో ఇష్టమైనది ఏదైనా దూరం అవ్వటమో, బదిలేసి రావటమో జరుగుతుందని చెబుతుంటారు. ఎప్పుడైనా కలలో తెల్ల పాము కనిపిస్తే చాలా మంచిదని చెబుతారు. ఇలా శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి త్వరగా బయటపడతారంట. అలాగే జీవితంలో విజయం సాధించగలుగుతారు. కలలో త్రాచుపాము కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనలాభంతో పాటు రాజయోగం కలుగుతుందని చెబుతారు. అదే సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. కలలో మీకు ఎప్పుడైనా పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తే అది త్వరలోనే ధనయోగం కలుగుతుందనటానికి శుభ సంకేతంగా భావిస్తున్నారు. అలా కాకుండా సర్పం పుట్టలో నుంచి బయటికి వస్తున్నట్లుగా కనిపిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని స్వప్న సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. కొందరికి పాము చెట్టు ఎక్కినట్లు కలలు వస్తుంటాయి. ఇలా కనిపిస్తే తొందరలోనే జీవితంలో స్థిరపడటమే కాకుండా విశేషమైన ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అదే చెట్టు నుంచి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తే మాత్రం ధన నష్టం జరుగుతుందని, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందంటారు. కలలో ఎప్పుడైనా దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే చాలా అద్భుతమైన రాజయోగం పడుతుందంట. అంతేకాదు, వీరి కోరికలు ఒకదాని తరువాత ఒకటి తీరుతుంటాయని స్వప్న శాస్త్రంలో చెప్పటం జరిగింది. ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా చాలా మంచిదంటారు. అది చాలా మహిమాన్వితమైనటువంటి కళ. తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. కలలో పోరాడే సర్పాలు కనిపిస్తే వారు భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం పోరాడతారు. ఇకపోతే ఎప్పుడైనా చనిపోయిన పాము కలలో కనిపిస్తే మాత్రం అది పెద్ద దోషంగా పరిగణించబడుతుంది. మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాలలో దోష నివారణ కోసం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిదంటుంటారు. అప్పుడు ఆ కల వల్ల కలిగే చెడు ఫలితాల నుంచి కొంతమేర బయటపడవచ్చు. కలలో పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడినట్లు కనిపిస్తే ఇంట్లో వాళ్లకు ఏదో ఒక అనారోగ్యం రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ సందర్భాలలో దోష నివారణ చేయించుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
పాము అగ్నిలో పడినట్లు కల వచ్చిందనుకోండి, విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది. కానీ వచ్చిన సంపాదన అంతా హారతి కర్పూరంలా కరిగిపోతుందని గమనించాలి. అదేవిధంగా కొందరికి పాము కోరలు కలలో కనిపిస్తుంటాయి. అలా కనిపిస్తే స్నేహితులు లేదా బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి. కొంతమందికి కలలో పామును చూడగానే భయం వేస్తుంది. అలా అనిపిస్తే మీ స్నేహితులు లేదా బంధువులు మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని గ్రహించాలి. అందుకే ఎప్పుడైనా కలలో సర్పాన్ని చూసి భయపడ్డారనుకో, వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించటం మంచిది. మన హిందూ పురాణాలలో లేనిదంటూ ఏదీ ఉండదు. ఏ విషయం పైన అయినా ఏదో ఒక సమాచారం ఉంటుంది. హేతువాదులైతే ఏమీ కాదు అని ఒక్క మాటలో చెప్పేస్తారు. కానీ ఇలాంటి అంశాలను బలంగా నమ్మేవారు దీనిపై లోతైన విశ్లేషణ ఇస్తారు. హిందూ జ్యోతిష శాస్త్రం పాముల గురించి ఏం చెబుతుందో చూద్దాం. పాము ఒకటైనా చాలా అయినా కలలోకి వస్తే మాత్రం జీవితంలో మార్పులు, కొత్త జీవితం, సంతాన భాగ్యం, కొత్త తెలివితేటలు, దైవ రక్షణ కలుగుతుందని చెబుతుంటారు. ఎలాంటి పాము కలలోకి వచ్చింది, వచ్చినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి జీవితం ప్రభావం ఉంటుందని చెబుతారు. వేద శాస్త్రాలలో పాములకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అవి విశ్వశక్తికి నిదర్శనాలు. వాటికి కుండలిని శక్తి ఉంటుంది, అంటే దైవశక్తి. ఈ శక్తి పాముల వెన్నెముక దగ్గర ఉంటుందని నమ్ముతారు. పాములు పరమశివుడితో సంబంధం కలిగి ఉంటాయి. పరమేశ్వరుడు తరచుగా పాములను అలంకారంగా ధరిస్తాడు. హైందవ మతంలో పాములకు అర్థమేమిటి? హిందూ పురాణాలలో పాములు తరచుగా పాతాళ ప్రపంచాన్ని రక్షించే సంరక్షకులుగా తెలిపాయి. ఇవి సానుకూల, ప్రతికూల అర్థాలను కలిగి ఉంటాయి. పాముల గురించి కలలు కనడం అనేది ఆధ్యాత్మిక మేల్కొలుపు, అంతర్గత ప్రవర్తన లేదా జ్ఞానం, స్థితిస్థాపకతతో అధిగమించాల్సిన రాబోయే సవాళ్లను సూచిస్తుంది. అంటే పాము కలలోకి వస్తే మనం అలర్ట్ అవ్వాలి, మంచో చెడో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. హిందూ పురాణాలలో పాములు ప్రముఖంగా కనిపిస్తాయి. అవి శ్రీ మహావిష్ణువు వంటి దేవుళ్లతో సంబంధం కలిగి ఉంటాయి. అవి అనంత శేష సర్పంపై విశ్వం వంటివి కనిపిస్తాయి. రక్షణ, ఆశీర్వాదం కోసం ఆలయాలలో నాగదేవతను పూజిస్తారు. అందుకే హిందూ సంస్కృతిలో పాముల కలలను శుభ, అప్రమత్తమ అంశాలుగా చూస్తారు. పాము కలలోకి వస్తే ఆ పాము రంగు ఏమిటి, ఎలాంటి పాము అది, ఏం చేసింది, ఆ కలలో మీరు ఏం చేస్తున్నారు వంటి అంశాలను గమనించండి. అవి మీకు ఆందోళన కలిగిస్తే మీరు జాగ్రత్త పడండి. కలలో మీరు పాము కనిపించినప్పుడు ఆనందంగా ఉంటే మీ జీవితంలో కూడా పాజిటివ్ మార్పులు రాగలవు. మొత్తం మీద అంతర్లీన సందేశాన్ని గుర్తించాలి. మరింత వివరంగా తెలియాలంటే జ్యోతిష్కులను సంప్రదించాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.